అందరూ నమస్తే. ఒక పక్క చేతిలో పైసలు లేవు, అప్పులు పుట్టే పరిస్థితి లేదు, పోనీ అప్పులు కట్టే పరిస్థితి కూడా లేదు. కానీ మెట్రోను మాత్రం తొందరగా ప్రభుత్వం చేతిలోకి తీసుకోవాలి, వీలైనంత తొందరగా మెట్రోను టేకప్ చేయాలని ప్రభుత్వం ఊగిలుడుతుంది. మన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆఫీసర్స్ అందరిని కూర్చోబెట్టుకొని మెట్రోను మనం వీలైనంత తొందరగా టేక్ఓవర్ చేయాలి. యాక్చువల్గా ప్రాసెస్ ప్రకారం చేస్తే 1 ఇయర్ పడుతుందంట. అంటే ఒక 1 ఇయర్ తర్వాత ప్రభుత్వం మీద భారం పడడమో, లేకపోతే ప్రభుత్వం అప్పు తీర్చాల్సిన అవసరం రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ 1 ఇయర్ వరకు ఆగేది లేదు. ఇప్పుడే మెట్రోను మనం టేకప్ చేయాలని ప్రభుత్వం ఊగిలుడుతుందట. దానికోసమని ఏం చేయాలో నాకు తెలియదు. 15 రోజుల్లో ఒక ఫైల్ తయారు చేసి మెట్రోను ఎట్టి పరిస్థితుల్లో ఎల్లాంటి దగ్గర నుంచి మనం తీసేసుకోవాల్సిందే, ఇంత తొందరగా అంటే అంత తొందరగా తీసేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మెట్రో అధికారులకు ఇచ్చిందట ఒక ఆలోచన. అసలు ఏంది ప్రభుత్వం దగ్గర ఉన్న వ్యూహం ఏంది, ఎందుకు మెట్రో విషయంలో ఇంత తొందరపడుతుంది, మెట్రో ఇప్పుడు ఎల్ఎన్టీ నుంచి తీసుకొని ఇంకెవరికైనా ఇవ్వాలనే ప్రయత్నం నడుస్తుందా, వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఇవ్వాలనుకుంటుందా, లేకపోతే మెట్రో భూములు తొందరగా 280 ఎకరాల భూములు వస్తాయి, ఆ భూములు మొత్తం సిటీలో ఉన్నాయి కాబట్టి ఆ భూములు ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు అనే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ప్రయాణికుల మీద టికెట్లు పెంచి భారం మోపుదాం అనుకుంటుందా, ఏముందో వీళ్ళ ఆలోచన తెలియదు. ఈ అంశం మీద ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెరిగిన తర్వాత హైదరాబాద్లో మొత్తం కూడా మెట్రో ఎక్కిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మెట్రో కొద్దిగా తక్కువనే రేట్లని, ఇప్పుడు అది కూడా రేట్లు పెరుగుతాయనే ఒక పెద్ద అనుమానం ఆఫీసర్లలో కానీ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది. దీనిపైన మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మెట్రో భారం పెరిగితే చాలామంది జనాలు రోజు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు మెట్రోలో. కానీ ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెరిగిన తర్వాత మెట్రో చీఫ్ అయిపోయింది, మెట్రోని కొద్దిగా తక్కువనే రేట్లు కాబట్టి ఇంకా కొంచెం ప్రయాణికులు పెరిగే అవకాశం ఉన్నది. ఈ తరుణంలోనే ఇప్పుడు మెట్రో ఛార్జెస్ పెంచాలనే ఆలోచన కూడా ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి, ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా మీకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దేనికి పైసలు లేవు. మరి అప్పులు తెస్తలేరంటే అప్పులు తెస్తున్నారు, భూములు అమ్ముతున్నారు, రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది, అవన్నీ కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోతున్నాయి. ఆ విషయాలు మీకు తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక్క స్కీమ్ పర్ఫెక్ట్గా అమలవుతుంది. ఏంది ఏదంటే కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు, పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడం, 1000 కోట్లు 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి. చిన్న కాంట్రాక్టర్లకు ఇస్తలేరు. చిన్న వాళ్ళకి ఏం డబ్బులు వస్తలేవు, జనాలకు పైసలు వస్తలేవు, తెలంగాణ కాంట్రాక్టర్లకు పైసలు వస్తలేవు, చిన్న కాంట్రాక్టర్లకు అసలే పైసలు వస్తలేవు. కానీ పెద్ద కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డో లేకపోతే సీఎం రమేషో ఇట్లాంటి పెద్ద కాంట్రాక్టర్లు, అది కూడా వీళ్ళ చేతిలో ఉన్న కాంట్రాక్టర్లు, బయట వాళ్ళు కాదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికో వాళ్ళకి సంబంధించిన కంపెనీ రాఘవ కంపెనీకో ఇట్లా వాళ్ళకు అనుకూలంగా ఉండే కంపెనీలకు డబ్బులు మొత్తం పోతున్నాయి అనేది వెరీ క్లియర్గా అర్థమైంది. దాంతోనే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇట్లా అయిపోయింది. లేకపోతే వీళ్ళు చేస్తున్న అప్పులకు భూములు అమ్ముతున్నారు, ఏం ఆగలే కదా. ఈ ప్రాసెస్ ఎక్కడ ఆగలేదు. ప్రభుత్వానికి కొంచెం ఇన్కమ్ తగ్గినా కూడా దానికన్నా ఎక్కువ డబ్బులు దీని ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు మద్యం ఆల్రెడీ ఎక్సైజ్ ఆల్రెడీ చూసినాం కదా మనం, ఆల్రెడీ 3 లక్షల రూపాయలు ఒక్కొక్క వైన్ షాప్కు, అది కూడా 3000 కోట్ల రూపాయలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరు మీద కూడా డబ్బులు వసూలు చేసింది జనాల దగ్గర నుంచి. ఇక కరెంటు ఛార్జీలు కూడా అప్రకటితంగానే పెంచినట్టు కనిపిస్తుంది. అందరు ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అంటున్నారు. మరి అది కూడా పెరిగిందేమో, అది ఒకసారి ఎవరైనా కరెక్ట్గా లెక్క చూస్తే తెలుస్తుంది. ఇట్లా గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది, గవర్నమెంట్కు డబ్బులు వస్తున్నాయి ఏదో రూపంలో. కానీ ఏ స్కీమ్స్ అమలు చేస్తలేరు, కొత్త ప్రాజెక్టు చేపడతలేరు, జనాలకి స్కీమ్స్ ఎవరికి ఏమి ఇస్తలేరు. కానీ ఇప్పుడు మెట్రోని తీసుకుంటే ప్రభుత్వంకి అర్జెంటుగా 2000 కోట్ల రూపాయలు భారం పడుతుంది, ప్లస్ 13,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయి దానిపైన. ఆ 13,000 కోట్ల రూపాయలు ఇప్పుడు తీర్చాలంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. అక్కడ ఉన్న లోన్ను, ఎల్ఎన్టీ దగ్గర ఉన్న లోన్ను ప్రభుత్వమే కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే కూడా దాదాపు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇంట్రెస్టే కట్టాల్సి వస్తుందంట. ఇంట్రెస్ట్ అసలు వేరే, మళ్ళీ ఇంట్రెస్ట్కే 1000 కోట్లు కావాలి. అంటే ఇంట్రెస్ట్కే 1000 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఒక 80 కోట్లు అవుతుంది. 80 కోట్లు, దాదాపు 80 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. మళ్ళీ అసలు ఎంత ఉంటుందో దీనిలో అసలు అది ఇది కలిపే వరకు 120 కోట్లు 130 కోట్లు రావచ్చు అని చెప్తున్నారు. అది ప్రభుత్వానికి భారమే. అంటే అప్పును ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాము. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అనూహ్యంగా ఈ 22 మంత్స్లోనే దాదాపు 2,70,000 కోట్ల అప్పులు చేసింది. ప్లస్ భూములు అమ్ముతున్నారు. భూములు కూడా వారం అదేదో మంగళవారం సంతలాగా, సండే మార్కెట్ లాగా ప్రతి వారం ఎక్కడో దగ్గర భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ వస్తున్నా కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే కాంట్రాక్టర్ల పేరుతో కాంట్రాక్టర్లకు పోతున్నాయి. కానీ ఇప్పుడు ఎల్ఎన్టీ తీసుకుంటే ఎల్ఎన్టీకి అర్జెంటుగా 2,000 కోట్లు, వాళ్ళు ఎక్కడనో వాళ్ళకి రావాల్సిన పైసలు దాదాపు 5,000-6,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే మాకు వద్దే ఈ గవర్నమెంట్తో తెగదెంపులు చేసుకుంటాం, మాకు వద్దు ప్రభుత్వం, మేము ఏగలేమని చెప్పి వాళ్ళు 2,000 కోట్లకు కుదించుకున్నారు. కానీ ఆ 2,000 కోట్లు ఇచ్చేసిన తర్వాతనే అగ్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఆ 2,000 కోట్ల రూపాయలు అర్జెంటుగా కట్టాలి. కానీ నెక్స్ట్ మెట్రో మెయింటెనెన్స్ ఎట్లా చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి వచ్చింది. ఎట్లా చేయాలి మరి,
ఒకటి 280 ఎకరాల భూమి వస్తుంది గవర్నమెంట్కి, గవర్నమెంట్ ఇచ్చిన భూమే గవర్నమెంట్కి వస్తుంది. దాన్ని మెట్రో అవసరాల కోసం యూజ్ చేయాలి. రేపు మెట్రో ఇంకెట్లా అవసరం పడుతుందో, చాలా స్టేషన్లో మెట్రో పార్కింగే లేదు. అసలు పెద్ద పెద్ద స్టేషన్లు ఎలిమినార్ లాంటివి, నాగోల్ లాంటివి, అమీర్పేట లాంటివి, అక్కడ మియాపూర్ లాంటివి, తర్వాత ఇక్కడికి వస్తే బస్టాండ్ దగ్గర, జేబీఎస్ దగ్గర మెయిన్ ఇవన్నీ మెయిన్ మెట్రో స్టేషన్స్. మధ్య మధ్యలోనే చిన్న చిన్న మెట్రో స్టేషన్స్ అయినా అక్కడ పార్కింగ్ ఎన్నో దగ్గర ఫుట్పాత్ మీద పెట్టేసి పోతున్నారు. కార్ల పార్కింగ్ అయితే అసలు లేనే లేదు. ఇక ఇట్లా ఈ 280 ఎకరాలు యాక్చువల్గా మెట్రో భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించుకోవాలని చెప్పి అప్పట్లో కేటాయించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కన్ను ఆ భూమి మీద పడ్డది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టి మొత్తం అంతా కూడా గవర్నమెంట్ భూముల అమ్మకాలు, అప్పులు దీని మీద ఉంది తప్ప డెవలప్మెంట్ మీదనో లేకపోతే సంక్షేమం మీదనో ఎక్కడ కనిపిస్తలేదు. ఇప్పుడు ఆ 280 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఈ గవర్నమెంట్కి వస్తుంది అది మొత్తం హక్కులు దీనికి వచ్చేస్తే. ఆ 280 ఎకరాలు అమ్మేస్తే ఇంకా సిటీలో కదా, ఇప్పుడు ఎక్కడనో అక్కడ 100 కోట్లకు 177 కోట్లకు ఇంకా రేపు రాయదుర్గంలో అంట ఆల్రెడీ చెప్తున్నారు టార్గెట్ అమ్మకం ముందే 1 ఎకరం 200 కోట్లకు తక్కువ అమ్మొద్దని చెప్పేసి ఆఫీసర్లకు టార్గెట్ పెట్టింది గవర్నమెంట్. ఆల్రెడీ పేపర్లో లీకులు ఇస్తున్నారు, ఈసారి ఖచ్చితంగా మీరు 200 కోట్లకి ఎకరం అమ్ముతామని. అదొక రికార్డ్ అని చెప్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ మొత్తం కూడా నాశనం అయిపోయింది. అది 200 కోట్లకు అమ్ముకున్నంత మాత్రాన రియల్ ఎస్టేట్కి వచ్చేది ఏం లేదు, ఇంకా ఇంత నాశనమే పతనమే. ఎందుకంటే ఇంకా రేట్లు పెరిగిపోతాయి. లేకపోతే ఆయన ఎక్కువ రేటుకి అమ్ముకుంటే తప్ప ఆయనకు వర్కౌట్ కాదు. ఆయన 200 కోట్లు మళ్ళీ రికవరీ చేయాలంటే ఆయన ఎక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది. సేమ్ టైం ఆయన ఎక్కువ రేటుకి అమ్ముతుంది కాబట్టి పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి వాళ్ళు కూడా అమ్మాల్సి వస్తుంది. మొదలే అమ్మకాలు లేక రియల్ ఎస్టేట్ అంతా కుదేలైపోయింది. కానీ ఆ 280 ఎకరాలను కూడా ఎవరికో వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకో డెవలప్మెంట్ ఇచ్చుకోవడమో లేకపోతే ఆ భూమిని అమ్మేసుకొని క్యాష్ చేసుకోవడమో ఏదో ఒక ప్రయత్నం ప్రభుత్వం ముందర ఒక ఆప్షన్ కనిపిస్తుంది. రెండో ఆప్షన్ ఏంటంటే జనాల మీద బర్డెన్ వేయక తప్పదు అనే ఆప్షన్ కూడా చర్చ కూడా గవర్నమెంట్లో ఉంది. మెట్రో ఛార్జీలు పెంచితే జనాల దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనం ఈ ఇంట్రెస్ట్ లేకపోతే అసలు ఇట్లాంటివన్నీ కూడా జనాల దగ్గర నుంచి కట్టియాలంటే మెట్రో ఛార్జెస్ పెంచాలి. ఇప్పటికే మస్తైన మెట్రో ఛార్జెస్ రీసెంట్గానే పెంచారు. జస్ట్ ఒక 3-4 months అయింది మెట్రో ఛార్జెస్ అమాంతం పెరిగిపోయినాయి. ఒకటేసారి 10 రూపాయలు 15 రూపాయలు పెరిగిపోయినాయి. కానీ రేపు గవర్నమెంట్ ఇవన్నీ తీరాలంటే దాన్ని మెట్రో ఛార్జెస్ పెంచాలి. వీళ్ళు చేసే దుందుడుకు చర్యల వల్ల జనాల మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. వీళ్ళు అది కాదు మనతో మెయింటెనెన్స్ కాదు అన్నప్పుడు ఎల్ఎన్టీని బుజ్జగించి లేకపోతే ఏదైనా చేయొచ్చు. ఇంకొక ప్లాన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర, దీన్ని మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పాలని. మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పడం అంటే ఇక మనకు మామూలుగా ఉండదు, ఫలం పండినట్టే అనమాట. చెట్టు మీద చిందవలకాయ మాగుతుంది చూడు, అట్లా మెగా కృష్ణారెడ్డికి ఏమి ఇస్తే అది వీళ్ళకు ఒక కోడి కనుక ఒకటేసారి ఒక 10-15 గుడ్లు పెట్టినాడు అనమాట. అట్లా మొత్తం పొదుగుతుంది, మొత్తం డబ్బులన్నీ కూడా మంచిగా ఈజీగా క్యాచ్ అవుట్ చేయొచ్చు అనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది. మెగా కృష్ణారెడ్డికి ఇన్ని ప్రాజెక్టులు ఎట్లా వస్తున్నాయి, మెగా కృష్ణారెడ్డికి ఇన్ని కాంట్రాక్ట్ ఎట్లా దొరుకుతున్నాయి అంటే మరి మెగా కృష్ణారెడ్డి వీళ్ళకి అంతగా నచ్చిండు. అంతకుముందేమో అదే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు, ఇప్పుడు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళకి ముద్ద అయిపోయింది. అట్లా మొత్తం కూడా మెట్రో ఆస్తులు మొత్తం కూడా ఎవరికో ప్రైవేట్ చేతిలోకి ఇచ్చే ప్రయత్నాలు ఒకటి ఉన్నాయి. రెండోదేమో జనాల మీద బడెన్ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినా అంతే, గవర్నమెంట్ రన్ చేసినా అంతే. ఖచ్చితంగా మెట్రో ఛార్జీలు పెంచితే ఇదంతా వర్కౌట్ అవుతుందని రిపోర్టర్స్ ఏదో ఫైల్ చేసినాడు గవర్నమెంట్కి. కాబట్టి మెట్రో ఛార్జెస్ పెంచితే ఎట్లుంటుందని ఆలోచన కూడా నడుస్తుంది. ఇట్లా మొత్తం కూడా గవర్నమెంట్ అనాలోచిత చర్య తీసుకొని అనాలోచిత చర్యగా లేకపోతే ఎవరికో లబ్ధి చేకూర్చాలని మెగా కృష్ణారెడ్డికో లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే ఇంకో కంపెనీకో వాళ్ళకు లబ్ధి చేకూర్చాలన్న ప్రయత్నం ఒకటి, ప్లస్ వాళ్ళ ద్వారా వీళ్ళు లబ్ధి పొందాలన్న ఆలోచన ఒకటి ఉంది. ప్లస్ ఈ భూములన్నీ కూడా అమ్మేసుకుంటే ప్రభుత్వానికి 4 పైసలు వస్తే అవి కూడా మళ్ళీ కాంట్రాక్టర్లకు ఇచ్చి మళ్ళీ దాన్ని కూడా మనీ బ్యాక్ పాలసీ కింద కొంత లబ్ధి చేకూరుతున్న ఆలోచన ఒకటి. ఇట్లాంటి రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలతోన ఈ మెట్రోను తొందరగా వీలైనంత తొందరగా టేకప్ చేయాలని ఒక ఉత్సుకతతో గవర్నమెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇది జనాల మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, జనాలు ఎంత భారం మోపుతారు. అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పటికే బస్ ఛార్జ్ పెరిగిన తర్వాత మెట్రో కొంత షిఫ్ట్ అయినా కూడా చాలామంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అవుతున్నారు. అంటే సొంతంగా బండ్లు తీసుకొని రావడము, సొంతంగా కార్లు తీసుకొని రావడం, అది కూడా జనాల మీద భారమే. కానీ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కూడా ఏముండదు మన దగ్గర. ఇప్పటికే ట్రాఫిక్ అంతా కింద మీద ఉంది. హైదరాబాద్ అంతా కూడా వర్షం వచ్చిందంటే కథ ఇంటికి ఎప్పుడవుతో మనకే తెలియదు. వర్షం రాకపోయినా అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఎనీవే మెట్రో విషయంలో ప్రభుత్వం అనాలోచితంగా ఆలోచిస్తుంది, ప్రజల కోణంలో ఆలోచిస్తలేదు. కేవలం ప్రభుత్వానికి వచ్చే అమౌంటో లేకపోతే ప్రభుత్వానికి దగ్గర ఉండే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనో లేకపోతే ఇంకేదో రూపంలో వ్యక్తిగతంగా లబ్ధి పొందే ప్రయత్నాలే తప్ప దీనిలో జనాల కోణంలో జనాలకు లబ్ధి పొందే యాంగిల్ ఎక్కడ ఉంది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే లాభ నష్టాలు చూసుకోవద్దు నిజానికి. ఒకవేళ గవర్నమెంటే కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుంటే కూడా మెగా కృష్ణారెడ్డికి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వకుండా మెట్రో వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఉన్న ఛార్జీలు కొనసాగించడమా లేకపోతే అవసరమైతే ఇంకా ఛార్జీలు తగ్గించడమా,
ట్రాన్స్పోర్ట్ మీద కూడా లాభ నష్టాలు చూడకూడదు కాబట్టి ఇట్లా చాలా చాలా ఇష్యూస్ దీంతో ముడిపడి ఉన్నాయి. ఏమైతే తెలియదు. బట్ ఈ దీపావళి తర్వాత దీని ఎఫెక్ట్ ఎట్నో కొంచెం సూచనాప్రాయంగా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.